సంతోషించారు, ఆనందించారు. 7వ దినాన రాజు అహష్వేరోషు రాజు వస్తీ యొక్క అందాన్ని కనబరచాలని ఏర్పరచబడిన మనుషుల చేత పిలవబడినప్పుడు ఆమె నేను రాను అని సమాధానం చేశాను. సభలో ఉన్న వారందరూ, రాజా నీ భార్య నీ మాట వినకపోతే మా మాట ఎవరంటారు? ఇక ఆమె రాణిగా ఉండడానికి వీల్లేదు, ఆమెను తొలగించాల్సిందే అని అన్నప్పుడు రాజు ఆ మాట స్థిరపరిచి వస్తీకి బదులుగా మరొక రాణిని ఏర్పాటు చేయాలని షూషాను కోటలో ఉన్న యవన కన్యకలందరినీ రాజు దగ్గరికి పిలిచారు. ఆ సందర్భంలో మరి ఎస్తేరు కూడా షూషాను కోటలో మొద్దుగా పెంచబడుతూ ఆ షూషాను అంతఃపురానికి వచ్చింది. ఇది సందర్భం. మనం జ్ఞాపకం చేసుకుంటే ఆనాడు నెబుకద్నెజరు పరిపాలనలో యెరూషలేము మీద దాడి చేసి యూదా రాజాన్ని యెకొన్యాను పట్టుకొని సంపదలు కొల్లగొట్టి కొంతమందిని చెరబట్టుకొని వచ్చినప్పుడు వారిలో ఉన్న ఈ యూదుడైనటువంటి మొర్దెకై కూడా ఉన్నాడు. ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై మొర్దెకై చేత పెంచబడతా ఉంది. ఆ సందర్భంలో మనం ఆలోచన చేస్తే మరి షూషాను కోటకు అంతఃపురానికి, రాజు అంతఃపురానికి ఎస్తేరు కూడా పిలువబడింది. ఆమెకు అనాథ, తల్లిదండ్రులు లేనిది, మొర్దెకై చేత పెంచబడుతున్నది. అనాథైనటువంటి ఆమె అంతఃపురానికి రావడానికి దేవుని యొక్క కృపను మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన దీనులను పైకెక్కేవాడని, ఎన్నిక లేని వారిని ఎన్నిక చేసేవాడని మనం ఈ సార్ బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేను అందించాల్సినటువంటి వర్తమానం ఇందులో ఒక్క మాట జ్ఞాపకం చేస్తాను. చూడండి, మరొకసారి మాట జ్ఞాపకం చేసి మనం పాఠంలో సాగుతాం. 9వ వచనంలో, 2వ అధ్యాయం 9వ వచనంలో చూడండి, 3వ లైన్, వస్తువులను ఆమెకు కావలసిన భోజన పదార్థాలను రాజు ఇంట నుండి ఆమెకు ఇయ్యదగిన 7 ఆడపిల్లలను ఒకరు ఆమెకు త్వరగా ఏర్పరిచి. అంటే ఇప్పుడు ఎస్తేరు యొక్క భోజనం ఎక్కడి నుంచి వస్తా ఉంది? రాజు అంతఃపురం నుండి. చూడండి, మనం ఒకప్పుడు ఎలాంటి వారం? ప్రభు నమ్మకం ఉంది కదా, దేవునికి వ్యతిరేకంగా సాతాను శక్తి చేత బంధించబడి సాతానుడు ఆడించినట్లుగా మనం ఆడుతూ వాడి వలలో ఉండి వాడి సంఖ్యలకు బంధించబడి వాడు చెప్పినట్లుగా చేశాం. ఆ సాతాను చేత విడిపించబడి దేవుడు మనల్ని కదా కనికరించి మన సొత్తుగా చేసుకున్నాడు. ఇప్పుడు మనం స్వతంత్రుడు, స్వేచ్ఛగా ఆరాధించుకునే భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు. మన దేవుడు గొప్ప దేవుడు కదా, కొద్ది వారినైనా మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. రాజైన దేవుని పిల్లలుగా ఉండడానికి దేవుడు అంగీకరించి తన రక్తం ద్వారా మనల్ని కొని ఆయన రాజ్యానికి వారసులుగా చేశాడు. మనం రాజులైన యాజక సమూహం అన్న పితృ పిల్లరా ఇక్కడ మనం కదా. ఒక అనాథ, తల్లిదండ్రులు లేని పిల్ల మరి అంతఃపురానికి చేర్చబడిందంటే ఇది దేవుని కృప. తర్వాత వచనాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆమె ఎన్నిక చేయబడింది, ఆ రాజు ఆమె పట్ల దయపాలించాడు. వస్తీకి బదులుగా ఎస్తేరు రాణిగా, అది తర్వాత అంశం. ఈ సంవత్సర కాలం పాటు ఆమె పోషించబడాలి. ఎలాగూ రాజు ఇంటి నుండి ఆమెకు భోజనం రావాలి. ఏదే అనేటువంటి వానికి ఆ బాధ్యతలు అప్పగించాడు రాజు. మరి ప్రతిదినం సంవత్సరం పాటు 12 మాసాలు ఎస్తేరుకు రాజు ఇంటి నుండి భోజనం రావాలి. మరి ఇందులో మనం జ్ఞాపకం చేసుకునేది ఏంటంటే మరి ఆయన పోషించేవాడు. మన ప్రభు ఏం చేసేవాడు? పోషించేవాడు. పిల్లలనేమి, పెద్దలనేమి, తనేమి, భయభక్తులు గారి వారిని ఆయన జ్ఞాపకం చేసుకొని కొరత లేకుండా మరి ఆయన పోషించేవాడుగా మనకు కనబడతాము. ఆ అహష్వేరోషును ప్రభువుగా మనం స్వీకరించుకుంటే, అనుగ్రహించుకుంటే, మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ రాణి ఎస్తేరు రాణి సంఘంగా మనం పోల్చబడితే మరి సంఘమైనటువంటి మనం ఆయన ప్రతిదినం తన వాక్యంతో పోషిస్తా ఉన్నాడు. వాస్తవమే. ఇప్పుడు రాజుకు భార్య కావాలి, రాణి కావాలి. మరి ఆ రాణి ఎవరో తర్వాత సెలెక్ట్ చేయబడుతుంది. సెలెక్ట్ చేయడానికి ముందుగా 12 మాసాలు సిద్ధపరిచిన తర్వాత అహష్వేరోషు రాజు ఉన్నారా ఎలా దాని కొరకై ఎస్తేరు సమకూర్చబడతా ఉంది. 12 మాసాలు కోరిన భోజనం ఆమెకు పెట్టిన తర్వాత రాజు ముందర ఆమె అందాన్ని ప్రదర్శించబడాలి. ఈ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుని క్లుప్తంగా సమయానికి మనం ముగించుకున్నాం. ఆయన పోషించేవాడు. మన ప్రభు ఎవరు చెప్పండి? పోషించేవాడు. అమ్మాట జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఆదికాండం ఆఖరి అధ్యాయం చూడండి. ఆదికాండం ఆఖరి అధ్యాయం
ఆదికాండం 50వ అధ్యాయం చూడండి. 50వ అధ్యాయం 21వ వచనం చదువుతున్నాను చూడండి. 21వ వచనం. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. ఎవరు మాట్లాడుతా ఉంది? యేషావు. ఎవరి గురించి? అన్నల గురించి. తండ్రి చనిపోయాడు, మరి యేషావు అన్నల మీద పగబడతాడేమో. అంతకుముందు యేషావు మీద అన్నలు పగబట్టారు కదా. తండ్రి లేడు, మరి అన్నల మీద యేషావు పగబడతాడేమోనని వారు అనుకుంటూ ఉండగా యేషావు వారితో చెప్తున్నమాట. యేషావు స్థానంలో మన ప్రభువు ఉన్నాడని మనం ప్రార్థన చేసుకుంటే వారి అన్నలతో చెప్తున్నమాట. కాబట్టి మీరు భయపడకుడి, నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషించనని చెప్పి వారితో వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడారు. యేషావు స్థానంలో ఎవరున్నారు? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇలా మనం జ్ఞాపకం చేస్తున్నాం కదా. తండ్రి లేడు, అందరూ భయపడతా ఉన్నారు వారికి చేసిన కీడును బట్టి. అయితే యేషావు వారి పట్ల దయపాలించాడు. మిమ్మల్ని నేను పోషిస్తా, మీరు భయపడవలసిన అవసరం లేదు. క్రీస్తు ప్రభు కూడా పోషించాడు. క్రీస్తు ప్రభు కూడా దయగలిగినవాడు. కొన్ని వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే నిర్గమకాండం చూడండి. నిర్గమకాండం 16వ అధ్యాయం. నిర్గమకాండం 16వ అధ్యాయం వచనం 12, 13, 14 వచనాల్లో ఐగుప్తీయును వదిలిపెట్టిన ఇశ్రాయేలీయులు ప్రయాణంలో ఉండగా వారు మనం జ్ఞాపకం చేసుకుంటే వారు మాంసాన్ని అడిగారు. ఐగుప్తులో నుండి బయలుదేరేటువంటి ఇశ్రాయేలీయులు మాకు మాంసం కావాలి అని వారు అడిగితే దేవుని పట్ల వారు విసిగించినట్లుగా మనకు కనబడతారు. 16వ అధ్యాయం 12 నుండి 15 వరకు మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రభు వారిని ఎలాగో పోషిస్తా ఉన్నాడో మాంసంతో ఆ 3 వచనాల్లో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి ఏమన్నాడు? 12వ వచనం, 13వ వచనం, 14, 15 వచనాలు. సాయంకాలమున మీరు మాంసమును తిందురు, ఉదయమున ఆహారము చేత తృప్తి పొందుదురు. చూడండి, దేవుడు వారికి కావాల్సిన ఆహారాన్ని దయచేస్తా ఉన్నాడు. ఆనాడు ఇశ్రాయేలుకు దయచేశాడు, ఈనాడు మనకు కూడా దేవుడు ఆహారాన్ని సమృద్ధిగా ఇస్తా ఉన్నాడు. ఉదయమున ఆహారము చేత మీరు తృప్తి పొందుదురు, అప్పుడు నేను ఎవరైనా యెహోవాను నేనే అని మీరు తెలుసుకుందరని వారితో చెప్పమన్నా. 13 కాగా సాయంకాలమున ఊరేడులు వచ్చి వారి పాడమును కప్పెను. చూడండి, దేవుని కృప వారి పట్ల విస్తరిస్తారు. దేవుడు వారు అడిగినటువంటి ఆహారాన్ని వారికి అందిస్తా ఉన్నాడు. ఏం జరిగిందంట? సాయంకాల సమయమున ఊరేడులు వచ్చి పాలమున కప్పెను. చూడండి, తర్వాత ఏమన్నాడు? ఉదయమున మంచు వారి పాడము చుట్టూ పడి ఉండెను. ఆ పడిన మంచు ఇరిగిపోయిన తర్వాత మూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడెను. ఇశ్రాయేలీయులు దాన్ని చూసినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమని ఒకరితో ఒకరు చెప్పుకొని దేవుడు కూరేళ్ళని వారి కొరకు ఏం చేశాడు? భూమి మీద రాగా చేశాడు. అర్థమవుతా ఉన్నా? వారు మాంసం కావాలంటే మాంసం ఇచ్చాడు. ఇలాగ మనకు కూడా తగిన ఆహారంతో పోషిస్తున్నాడు దేవుడు. దేవునికి కొరత లేకుండా చేస్తా ఉన్నాడు. ఆహార విషయంలో, వస్త్ర విషయంలో, గృహ విషయంలో, పోషించే విషయంలో, కుటుంబాలను దర్శించే విషయంలో ఆయన కొరత లేకుండా చేస్తా ఉన్నాడు. ఆనాడు ఇశ్రాయేలును పోషించిన దేవుడు ఈనాడు మనల్ని కూడా పోషిస్తా ఉన్నాడు. వారు మాంసం అడిగితే దేవుడు వారికి మాంసాన్ని సిద్ధం చేశాడు. ఎంత గొప్ప దేవుడు! మనం చదువుతున్నాం అప్పుడప్పుడు, ప్రభా నాకు ఇది లేకుండా చేసేది, నాకు ఇది లేకుండా చేసేది, నా పొరుగు ఇంటి వాళ్ళు ఎలా ఉన్నారు, వారికి అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, నాకేమీ లేదు, నన్ను వట్టిగా ఉంచావు అని ఎప్పుడైనా ప్రభువుని అడుగుతున్నారా? అలా అనకూడదు కదా. మన అవసరాలు ఆయనకి తెలియదా? మన అక్కర్లు ఆయనకి తెలియదా? వారు అడిగారు దేవుని చేత కదా. కొంచెం వారు దేవుని బాధ పెట్టారు. కానీ తన పిల్లల్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని భూమి మీద వాడ చేసినట్లుగా, ఆ పూరేడును వాడ చేసినట్లుగా మనం చూస్తాం. వారు వాటిని ఏరుకొని
వారు తిన్నట్లుగా, కడుపు నిండా తిన్నట్లుగా మనం ఈ వచనాల్లో మనం జ్ఞాపకం చేస్తున్నాం. అంటే ఈ వచనాన్ని బట్టి మనం కదా దేవుడు ఏం చేసేవాడు? పోషించేవాడు. అలాగే ఎస్తేర్ని ఆ అంతఃపురంలో పోషించాడు. ఇదను మనం కూడా పోషిస్తాడు. ఆ దినం 40 సంవత్సరాలు కదా అరణ్యంలో 40 సంవత్సరాలు వారు దేవుడు వారిని పోషించినట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం చూడండి. కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం. 23, 24 వచనాలు. 23వ వచనం, 24వ వచనం. 78వ అధ్యాయం కీర్తనల గ్రంథం 23, 24. అయినను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించను, అంతరిక్ష ద్వారములను తెరచి వారికి మన్నా లాంటి గొప్ప శ్రేష్టమైన పూరేలను ఆ భూమి మీద వాన చేసి వారు కనుపడినా తిన్నట్లుగా దేవుడు ఆహారాన్ని కుమ్మరించినట్లుగా. ప్రియమైన సోదరుడు సోదరి, దేవుడు ఆనాడు ఇశ్రాయేలును పోషించాడు. 40 సంవత్సరాలు అరణ్యంలో ఇశ్రాయేలును పోషించాడు. ఈ దినం మనల్ని కూడా ఎంతో కాలం నుంచి పోషిస్తాడు. ఏం తక్కువ చేశాడు? బిడ్డల విషయంలో, మన విషయంలో, కుటుంబాల విషయంలో, పోషించే విషయంలో ఆయన గొప్పగా కదా. ఆయన ఆకాశం నుండి ఆ పైన ఆకాశం వరకు ఆజ్ఞాపించను, అంతరిక్ష ద్వారములను నమ్మగలిగితే ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన మీద ఆధారపడితే, ఆయన మీద ఆనుకోగలిగితే శక్తి కలిగిన ఏదైనా ఆయన చేయగలరు కదా. 26వ అధ్యాయం యెషయా గ్రంథం 3వ వచనం చూడండి. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం. ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. అది ఆనుకోవాలి. మనం ఎవరి మీద ఆనుకోవాలి? మనుషుల మీద కాదు. సహోదర సహోదరి, మనుషుల మీద కాదు, దేవుని మీద ఆనుకోవాలి. ఏ దేవుడైతే మనల్ని రక్షించి పోషిస్తున్నాడో, ఏ దేవుడైతే కాపాడుతున్నాడో ఆ దేవుని మీద మనం ఆధారపడాలి. ఏమన్నాడు? ఎవని మనస్సు నీ మీద ఆనుకోను. దేవుని పిల్లమైన మనం దేవుని మీద ఆనుకొని ఆధారపడాలి, మనుషుల మీద కాదు. ఏదో కొద్ది కాలం చూస్తారు అంతేగాని పూర్తి కాలం వారు చూసేవారు ఉన్నారు. కానీ దేవుడు ఎవ్రీ టైం, ప్రతి క్షణం, ఎవ్రీడే, ప్రతిదినం ఆయన గమనించి పోషించేటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన తప్ప మన పోషకుడు మరొకడు లేదు. కీర్తనల గ్రంథంలోనే మరొక మాట 81వ కీర్తన చూడండి. 81వ కీర్తన ఆఖరి వచనం చదువుకుందాం. 81వ కీర్తన ఆఖరి వచనం 16వ వచనం. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించెదను. ఆహార విషయంలో గోధుమలు చాలా ఆరోగ్యకరమైనవి, చాలా బలమైనవి, శ్రేష్టమైనవి. ఆనాడు దేవుడు వారిని గోధుమలతో తృప్తిపరిచిన సందర్భాన్ని కీర్తనకారుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. అతి శ్రేష్టమైన ఆ గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును అన్నాడు కదా. గోధుమలు మంచి ఆహారం, బలం కలిగిన ఆహారం. తన బిడ్డలకు బలమైన ఆహారాన్ని ఇచ్చేవాడు దేవుడే. తర్వాత ఇంకొక మాట అన్నాడు చూడండి. కొండ తేనెతో నిన్ను తృప్తిపరిచాడు. తృప్తిపరిచే దేవుడు. మనం ఆధారపడితే, మనం ఆనుకుంటే, ఆయనతో నడవగలిగితే, సాగగలిగితే, సహవాసాన్ని అంటిపెట్టగలిగే ప్రభువుని వెంబడించగలిగితే ఆయన కొండ తేనెతో తృప్తిపరచగల దేవుడు. గోధుమలతోనూ కొండ తేనెతో తృప్తిపరిచే ఆయన్ని వెంబడిస్తున్న కుటుంబాలు, ఆరాధించే కుటుంబాలు కదా ఆయన లేమిడి లేకుండా చేస్తాడు, సమృద్ధిని అనుగ్రహిస్తాడు. 23వ కీర్తనలో దావీదు ఏమన్నాడు? చూడాల్సిన పర్లేదు, మనకు వచ్చిన పాట కదా, వచ్చిన పాట. యెహోవా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండా చేస్తున్నాడు. శాంతికరమైన జలముల యొక్క ఆయన నన్ను నడిపిస్తాడు. ఇంతకంటే మనకేం కావాలి? దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడగలిగితే, దేవుని మీద సంపూర్ణంగా మనం అనుకోగలిగితే సంపూర్ణంగా పోషించాలి. మన బిడ్డల విషయంలో, మన కుటుంబాల విషయంలో, అనాథ ఇశ్రాయేలు విషయంలో 40 సంవత్సరాల అరణ్యంలో ప్రయాణం చేస్తారు. వారి విషయంలో కూడా దేవుడు ఎంతో శ్రద్ధ తీసుకొని వారిని నడిపించి, వారిని పోషించి, వారిని కాపాడిన వాడిగా మనకు
జ్ఞాపకానికి మనం తెచ్చుకోవాలి. నెహెమ్యా గ్రంథంలో ఇంకా చక్కగా రాశారు. ఆ ప్రజలు కదా నడవడానికి కదా అగ్ని స్తంభాన్ని ఉంచాడు, అగ్ని స్తంభాన్ని ఉంచాడు. ఆ ఎండ తగలకుండా మేఘాన్ని వేశాడు. వారి ప్రయాణంలో సుఖంగా వారి ప్రయాణం కొనసాగడానికి దేవుడు అనుకూలమైన పరిస్థితులను ఏర్పాటు చేశాడు. ఆహార విషయంలో పూరేలను వాళ్ళ కొరత అనుకోకుండా వారిని పోషించిన గొప్ప దేవుడు. అయితే సంఖ్యాఖండానికి వెళ్తే చదవాల్సిన పని లేదు, కానీ ఇంత మంచి ఆహారంతో దేవుడు పోషిస్తా ఉన్నా వాటి ఏం జ్ఞాపకానికి వస్తా ఉన్నాయి? కీరకాయలు, దోసకాయలు, ఉల్లిగడ్డలు, మందు రూపంలో వారికి ఏం జ్ఞాపకానికి వస్తున్నాయి? వారు అయ్యూతో తిన ఆహారం వారికి జ్ఞాపకానికి వస్తా ఉంది. అంటే విడిచిపెట్టిన పాపాన్ని వల్ల వారు జ్ఞాపకం చేసుకుంటారు, విడిచిపెట్టిన అయ్యూకును లోకైన వారు వల్ల జ్ఞాపకం చేసుకుంటున్నారు. వాస్తవానికి ఒకటే జ్ఞాపకానికి రావాలి. వారికి ఏం జ్ఞాపకానికి రావాలి? అయ్యూక్తు పరు వారిని పెట్టిన బాధ వారికి జ్ఞాపకానికి రావాలి. అయ్యూక్తు ద్వారా ఆ ప్రజల ద్వారా తనులు వారికి జ్ఞాపకానికి రావాలి. ఇవి జ్ఞాపకానికి రావట్లేదు. కానీ ఏ జ్ఞాపకానికి వస్తాయి? కీరకాయలు, దోసకాయలు, ఉల్లి. అందుకే పౌలు అంటాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో, ఎలాగొన్నవి మనిషి ముందున్న వాటికై వేగిరా పడుతు గురి ఎందుకే పరిగెత్తే వారికి ఆయన వైపు చూస్తూ ఇందాక జ్ఞాపకం చేశాడు. ఎబ్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చదివయ్యా. 1వ వచనం 2వ వచనం. ఎబ్రిల్ రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 12వ అధ్యాయం 1-2 వచనంలో ఏమని చెప్పాడు? పౌలు ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్లే మనం ఆవరించున్నాము. మనము కూడా ప్రతి బలహీనత నుండి సులువుగా చిక్కులు పెట్టి పాపములను విడిచిపెట్టి విశ్వాసములకు కర్తయు దానిని కొనసాగించువాడని యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పన్యములు ఓపికతో పరిగెత్తాలి. అబ్రహాం కావచ్చు, ఇస్సాకు కావచ్చు, యాకోబు కావచ్చు, వారు మన పెద్దలు కేవలం దేవుడి పైన ఆధారపడి వారి యాత్రను కొనసాగించారు. ఏం తక్కువ చేశాడు? అబ్రహామును ధనవంతుడిగా చేశాడు, యాకోబును గొప్పగా చేశాడు కదా. ఈ చేతి కర్రతో బయలుగాని మామ దగ్గరికి వెళ్ళినాడు, వచ్చేటప్పుడు సమూహాలుగా చేశాడు. ఏం తక్కువ చేశాడు? మోషేను గొప్ప నాయకుడిగా పిల్లల ఆయన మీద అమ్ముకుంటే ఆయన ఏదైనా చేయగలరు. వారికి ఉల్లిగడ్డలు, కీరకాయలు, దోసకాయలు అవి జ్ఞాపకానికి వస్తామని వారు తిన్న తండ్రుల వారికి వాస్తవానికి జ్ఞాపకానికి రావాలి, కానీ అవి జ్ఞాపకానికి వస్తా ఉన్నాయి. పౌలు అంటాడు, వెనుకున్న వరుస ముందున్న వాటి కొరకు వేగులు పెడుతూ గురి ఎదుకే మనం అంటే వెనకున్న ఏం చేయాలి? మనం విడిచిపెట్టాలి. ఈ ఎన్నడూ జ్ఞాపకము చేసుకోకూడదు. ఎందుకు? మన పాపాల విషయంలో ప్రభు మన ఎన్నడూ జ్ఞాపకము చేసుకోను అన్నాడు. కౌశిక రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చూస్తే, మీ పాపం నేను ఎత్తివేశాను, మీ పాపం నేను తుడిచివేశాను, మీ పాపం నేను కనబడకుండా చేశాను. ప్రభువే కనబడకుండా చేస్తే మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ప్రతి ఆదివారం ప్రభుని స్తుతించేటప్పుడు, ప్రభా గొప్ప దేవుడు అయ్యా, నన్ను జ్ఞాపకం చేస్తున్నావు, నా తప్పులు క్షమించావు, నా పాపాలు క్షమించావు, నీ బిడ్డగా చేశావు, నీ సొంతగా చేశావు, జీవితంతో నేను వెంబడించే భాగ్యం నాకు ఇచ్చావు ప్రభా. ఎందుకంటే నాకేం కావాలి? నా పట్ల మీరు జరిగించిన మేలు, మా పట్ల మీరు జరిగించిన ఉపకారాలు జ్ఞాపకం చేసుకొని మీకు దాసుడుగా మా జీవితాలతో మీకు సమర్పిస్తాం ప్రభు అని ప్రభుతో చెప్తే, ఎందుకంటే మనం చేయాల్సిన ఆరాధన మరొకటి లేనే. ప్రభు అలాగే మనల్ని పోషించేవాడు. మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి 119వ కీర్తన, 119వ కీర్తన 103వ వచనం చూడండి. 103వ చరణం 119, 103. నీ వాక్యములు నా జీవహోత ఎంతో మధురములు అన్నాడు కదా. జీవ అంటే నాలుక, వాక్యం అంటే ఇప్పుడు ఆత్మీయంగా మనం ఆలోచన చేస్తే ఇప్పటిదాకా భౌతిక సంబంధమైన ఆహారం గురించి మనం ఆలోచన చేస్తాం. ఇప్పుడు ఈ ఆహారం వాక్యం అనే ఆహారం. ఏమన్నాడు? నీ వాక్యము నా జీవహోతు ఎంతో మధురం కదా. మంచి మంచి పదార్థాలు వండుకున్నప్పుడు మన నాలుగు బాగా ఒలసిస్తుంది కదా. ఎందుకంటే ఆ ఆహారం ద్వారా మన మనసు తృప్తి చెందుతుంది. అయితే వాక్యం అనే ఆహారం తింటా ఉన్నప్పుడు అది అంట మన నాలుగు కంట ఏంటంట మధురం తేలికంటే మధురం అన్నాడు మరొకసారి. దేవుని వాక్యం తేలికంటే మధురం, దేవుని వాక్యం తేలికంటే రుచికరమైంది. భౌతిక ఆహారం కంటే ఆత్మీయమైన ఆహారం దేవుని వాక్యాన్ని ప్రతిదినం మనం ఏం చేయాలి? ఆనందించాలి, చదవాలి, అర్థం చేసుకోవాలి.
ధ్యానించాలి, ఇంకా ధ్యానించాలి. మనం వెళ్ళే కొన్ని లోతుల్లోకి వెళ్ళే కొద్ది మధురమైనటువంటి అనుభూతిని మనం పొందగలము. కీర్తనకారుడు అన్నాడు, నీ వాక్యము నా జీవకు ఎంతో మధురం. తర్వాత ఏమన్నాడు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. తేనె తీపి, మరి దేవుని వాక్యం అంతకంటే తీపిగా. ఆస్వాదిస్తున్నావా? మరి చదువుతున్నావా? ధ్యానం చేస్తున్నావా? ఆయన పాదార్థిగా గడుపుతున్నావా? చదువుతున్నావా? లేదా చదివితే మనకు అర్థం అవుతుంది. చదివితే ధ్యానం చేస్తే మనకు అర్థం. ఆయన ఎంత మధురమైన వాడు, ఆయన ఎంత స్వీట్గా ఉంటాడు, ఆయన ఎంత మధురంగా ఉంటాడు. పరమగీతంలో గ్రంథానికి వెళ్తే 10,000 మందిలో చూడదగిన సుందర రూపం కలిగిన వాడు, నా ప్రియుడు. సోలమే అంటే నా ప్రియుడు 10,000 మందిలో గుర్తింప తగిన వాడు. వర్ణించగలం మనం మన ప్రభువుని ఆలోచించి. ఆయన పోషించే గొప్ప దేవుడు. దేవుని వాక్యము మన జీవకు అంటే మన నాలుగు మధురం. అది తేనె కంటే మధురం అని ఆ బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. తేనె కంటే రుచికరమైనది దేవుని వాక్యం. ప్రతి దినం మనం ఏం చేయాలి? ఆయన పాదాల దగ్గర కూర్చొని ధ్యానం చేయాలి, చదవాలి. చదివే కొద్ది ఆ రుచి మనకు తెలుస్తుంది కదా. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చదవయ్యా. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. అతడు నీటి కాలంలో ఎవరన్నా నాటబడిన వాడై ఆకు వాడక తన కాలం ముందు ఫలమించు చెట్టు వలె ఉండును. అతడు చేయనిదంతయు సఫలమగును. అతడంటే ఎవరు? పై వచనాల్లో చెప్పాడు, దుష్టుని ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నీవు అపహాసకులు కూర్చుండు చోటు కూర్చుండగా, దివారాత్రములు యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు. ఆనందం ఎక్కడ ఉంది? దేవుని గ్రంథమైన బైబిల్లోనే ఉంది. సీరియల్స్లో, సినిమాల్లో లేదు, లోక సంబంధమైన వాటిలో లేదు. చదవండి, ధ్యానం చేయండి, ఆ మధురాన్ని అనుభవించండి. దేనికంటే తీపైన దేవుని వాక్యమైన మధురమైన ఆ పదార్థాన్ని మనం భుజించి కడుపు నింపుకొని తెలియని వారి దగ్గరికి దేవుని వాక్యాన్ని బోధించి వారిని ప్రభు సన్నిధికి నడిపించే వారిగా, దాన్ని వాక్యము నా జీవకు ఎంతో మధురమైన వాక్యాన్ని మనం ఆస్వాదించాలి. ప్రతిదినం ప్రభుతో గడిపే వారంగా ఉండాలి. మత్తయి సువార్త కుమారు చదువుతున్న చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో ఏమన్నాడు? 4వ అధ్యాయం 4వ వచనం. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించు అని వ్రాయబడి ఉన్నదన్న కదా. రొట్టె కాదు, ఆహారం కాదు, దేవుని వాక్యం. మనం పాట పాడతాను ఒక పాట. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. భయాశక్తి కృపాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. దయాశక్తి కృపాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. వాస్తవంగా మనకు వచ్చే బాధల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, కన్నీటి సమయాల్లో దేవుని వాక్యాన్ని చదివితే మన మనసు ఎలా ఉండాలి? కుదుట పడట్లేదా? దేవుని వాక్యం ద్వారా ఆదరించబట్టలేదా? నేను ఆదరించే దేవుడు, బలపరిచే దేవుడు, పోషించే దేవుడు. రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన మనుషుడు జీవిస్తాడు. దేవుని మాటే మనకు శక్తిని, బలాన్ని ఇచ్చే. ఇలా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం. దైవ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం చూడండి. 3వ వచనం చదవండి. 3వ వచనం, 8వ అధ్యాయం 3వ వచనం. ఆహారం వలనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని
నీవే కానీ నీ పితరులే కానీ ఎన్నడూ ఎరగని మన్నాతో నిన్ను పోషించను. మన్నా ఎలాంటిది? ఆ మన్నా దేవదూతలు తినే ఆహారం. దేవదూతలు తినే ఆహారాన్ని ఇశ్రాయేలు ఇచ్చింది. అన్నాడు, ఏమన్నాడు? ఇది రుచి లేదు, సహి లేదు, ఇంకో మాట చెప్పండి, సారం లేదు. దేవదూతల ఆహారంగా వారు సహి లేదు, సారం లేదు. ఎంత వారు దేవుణ్ణి విసిగి పెట్టారు చూడండి. తర్వాత నాడు 4వ వచనంలో, ఈ 40 సంవత్సరములు నీ వేసుకుని బట్ట పాతగా లేదు, నీ కాలు వాయలేదు. ఒకడు తన కుమారుని ఎత్తి ఎట్లు శిక్షించును, అట్లే నీ దేవుడనే నిన్ను శిక్షించువాడని నువ్వు జ్ఞాపకము చేసుకొని కదా. 40 ఏళ్ళు వారు అరణ్యంలో ఐగుప్తులు విడిచిన తర్వాత నడిస్తే వారు వేసుకున్న బట్టలు వాయలేదు, వారు కాలు వాయలేదు కదా. 40 సంవత్సరాలు. ఒక జత చెప్పులు ఉంటే 5 సంవత్సరాలు ఉంటాం మనం, 6 నెలలు కదా, 3 నెలలకే తెగిపోయాడు. 40 సంవత్సరాలు అద్భుతమైన రీతిలో వారి చెప్పులు అడగలేదు, వారి బట్టలు మాయలేదు. ఇప్పుడు జత వేసుకుంటే సాయంత్రానికి మరొక జత వేయాలి, ఎందుకంటే ఇచ్చా ఉంటాం కంపు కదా. మరి 40 సంవత్సరాలు ఎలాగో వారు తొడిగిన బట్టలు ఇవ్వలేదు అంటే అంత నీటిగా శుభ్రంగా దేవుడు మరి అద్భుతమైన రీతిలో వారిని దర్శించి నడిపించిన వాడిగా కనబడతారు. 40 సంవత్సరాలు పోషించారు. దేవదూతల ఆహారం వారికి ఇచ్చాడు, కానీ చేయలేదు, సరం లేదు. మనకిచ్చిన ఆహారంతో దేవుని మనం సంతోషించి దేవుణ్ణి తృప్తిపరిచే వారిగా ఉండాలి. ప్రభువా నీకు వందనాలు, ఇదేమో నాకు ఆహారం ఇచ్చావా, స్తోత్ర. లేదు వారు ఎంతోమంది ఉన్నారు, వారికి కూడా జ్ఞాపకం చేస్తాం, వారికి కూడా దయచేయి, నాకు ఇచ్చే వారికి కూడా జ్ఞాపకం చేస్తాం. నువ్వు ఇచ్చిన ఆహారం నీ పని కొరకు వాడబడ్డకు మీ కృప సహాయం దయచేయమని ప్రభు సన్నిధిలో ప్రతిదినం మనం ఏం చేయాలి? తింటున్నప్పుడల్లా, టిఫిన్ తింటున్నప్పుడల్లా, ఆహారం తింటున్నప్పుడల్లా మనం దేవుడికి విన్నవించుకోవలసిన వారంగా ఉన్నాం. ఎంతోమంది అన్నం మెత్తులు కలవడుతున్నారు, ఎంతోమంది మున్సిపాలిటీ రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు, మురికి కుంభమైనటువంటి ఇతరాకుల ఆహారం, ఆ వెంగిల ఆకులు తింటూ ఉన్నారు. అట్టి దరిద్రం మనకు లేకుండా గొప్ప పోషణకర్తగా ఉండి మేలైన ఆహారంతో గోధుమలతో పోషిస్తున్నాడే, ఆ దేవుణ్ణి ఎన్నడూ మనం మర్చిపోయే వారిగా ఉండకూడదు. 4వ వచనంలో అన్నాడు, 4 ఈ 40 సంవత్సరములు నువ్వు వేసుకున్న బట్ట పాతకెళ్ళలేదు, నీ కాలు వాయలేదు. ఎంత గొప్పగా నడిపించాడు, ఎంత గొప్పగా పోషించాడు. 34వ అధ్యాయం ఇదే ద్వితీయోపదేశం. అక్కడ నిర్గమాకాండం చూడండి, 34వ అధ్యాయం. 2 మాటలు జ్ఞాపకం చేసుకుంటాం. నిర్గమాకాండం 34వ అధ్యాయం. 34వ అధ్యాయం 28వ వచనం చదవండి. 28వ వచనం. అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండేను. ఎవరు? మోషే. 40 రాత్రులు 40 పగళ్ళు దేవునితో కొండ మీద ఉన్నాడు. కొండ కింద అహరోను ఇశ్రాయేలీయులు ఉన్నారు, కొండ పైన దేవునితో మోషే ఉన్నాడు. ఎన్ని దినాలు? 40 రాత్రులు 40 పగళ్ళు. ఏం లేదు, ఆహారం లేదు, నీళ్ళు లేదు. ఎలా ఉండగలిగాడు? ఆలోచించేయండి. మత్తయి 4:4 ఏం చెప్పాడు? రొట్టె వలన కాదు కానీ మనుషుడు దేవుడిచ్చు మాట వల్ల జీవిస్తాడు కదా. 40 రాత్రుల వాళ్ళు కొండ మీద దేవుని దగ్గర మోషే ఎలా గడిపాడు? ఆహారం లేదు, నీళ్ళు లేదు. ఆ ప్రభువును చూస్తూ ఉండగా, ఆ ప్రభువుతో సహవాసం చేస్తూ ఉండగా ఆకలి అనేది మోషేకు అనిపించలేదు. దేవునిపూర్వకంగా మోషే ముఖం కనబడింది, కానీ ఆకలి దప్పుకు వేసిన వాడు కాదు. దేవుని చూస్తూ అలాగే ఉండిపోయాడు. దేవుని సహవాసంలో ఉండగా మోషే ఆకలి దప్పులు ఎరగిన వాడుగా ఉన్నట్లుగా 40 రాత్రుల వాళ్ళు ఆహారం లేకుండా ఉన్నారు. దేవుని కృప, ఆయన వాక్యం మనల్ని పోషించేది, ఆయనే మనల్ని పోషించాడు. ఆయనతో సహవాసంలో ఉండగా, ఆయన సన్నిధిలో ఉండగా ఆకలి కూడా మోషే అనిపించలేదు. అలాగూ దేవునితో గడిపిన దినాలను మోషే దేవుని పిల్లలైన మనం ఆయనతో సహవాసంలో ఉన్నప్పుడు, ఆయన సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఆహారం కాదు కానీ దేవుడిచ్చు మాట, దేవుడిచ్చు వాక్యం, ఆయన సన్నిధిని ప్రేమించేవారిగా, ఆయన వెంబడించేవారిగా ఉండాలని, ఆయన ఇచ్చిన దాంతో మనం పోషింపబడి ఆయనకు స్తుతులు చెల్లించేవారిగా ఉండాలి. కనీసం మనం తినే ఆహారం కూడా చాలా మందికి లేదు, ఎంతో ఇబ్బంది పడతా ఉన్నారు.
మన దేవుడు మనల్ని పోషిస్తున్నాడు. దాన్ని బట్టి ప్రభువు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉన్నాయి. 40 రాత్రులు 40 పగళ్ళు చూసే దేవునితో ఉండే ఆకలి ఎరిగిన వాడు, భోజనం చేసిన వాడు, దేవుని కృపలో ఉన్న మహిమను బట్టి ఆ దేవునితో మోసే గడపగా మోసే ముఖం మెరిసిపోయినట్లుగా ఆ లోటు ఎక్కడ కనబడలేదు. దేవునితో ఉంటే అంటే దేవుని సన్నిధిలో దేవుని సాన్నిధ్యంలో ఉన్నప్పుడు దేవుడే ఆయన వాక్యం ద్వారా ఆయన మాటల ద్వారా మమ్మల్ని బలపరిచి పోషించేవాడిగా ఉన్నాడు. ప్రకటన గ్రంథం ఒక మాట చదువుకొని ముగించేద్దాం. చూడండి 22వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 4-5 వచనాలు భక్తులు తెలియజేస్తా ఉన్నాడు. ఆ పరలోకంలో ఎలా ఉంటుందో, ఆ ప్రభువు ఎలా ఉంటాడో, మనం ఎలా ఉంటామో, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ప్రభువుతో ఎలా ఉంటామో ఆ యోహాను జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. 22వ అధ్యాయం 4-5 వచనాలు. ఆయన దాసులు అంటే ఆయన బిడ్డలు కాని వారు కూడా ఉన్నారు సంఘంలో. అంటే అంగీకరించిన వారు, రక్షించబడిన వారు, కల్వరిలో ఆయన రక్తంలో కడగబడిన వారు, నీతివంతులుగా తీర్చబడిన వారు, ఆయన రక్షకుడుగా అంగీకరించిన వాడు కూడా ఉన్నారు. వారికి లేని భాగ్యం కేవలం ఆయన రక్తంలో కడగబడి ఆరాధన చేస్తూ సహవాసం చేస్తున్న వారికే ఈ భాగ్యం. ఆయన దాసులు ఆయనను సేవిస్తారు. ఆయనను సేవించుతూ ఆయన ముఖ దర్శనము చేయదు. ఎప్పుడు ఆయనతో ఉంటాం, ఎప్పుడు ఆయన ముఖాన్ని మనం చూస్తాం, ఆయన దర్శనాన్ని చేసుకుంటాం, ఆయనతో ఉంటాం. ఆయన మనతో ఆయనతో ఉండే సందర్భం పరలోకంలో దేవుడు జ్ఞాపకం చేస్తాడు. ఆయన దాసులు రాడు, మిగిలిన వారికి లేదు. ఇంకా నమ్మకుండా వచ్చిపోయేవాడు ఉన్నారా సంఘానికి? చాలా సంవత్సరాల నుంచి అలా వచ్చిపోతున్నారా? నో యూజ్, మీకే ఉపయోగం లేదు. వస్తున్నావు మంచిదే, క్రీస్తు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించు, దేవగ్రంథంలో పేరు రాయబడాలి. లేకపోతే ఆ పేరు చూసి లేదు పొమ్మంటాడు, ఆ పేరు ఉండే స్వతంత్రించుకోండి అంటాడు. ఈ తెలియజేస్తున్న మాట అదే. ఆయన దాసులు ఆయనను సేవించు, ఆయన ముఖదర్శనము చేయుదురు, ఆయన నామము వారి నొసల యందును, రాత్రికి ఎన్నడూ ఉండదు, దేవకాంతి అయిన సూర్యకాంతి అయిన వారికి అక్కర్లేదు. దేవుడైన ప్రభు వారి మీద ప్రకాశించును, వారు యుగ యుగములు రాజ్యము చేయరు. ఎప్పుడు మనం రాజ్యం చేసేది? ఎప్పుడు చేస్తాం? రాజులైన యాజక సమూహం అన్నాడు కదా, ఇప్పుడు మనం రాజులు అయ్యేది ఎప్పుడు? యాజకులై పరిపాలించేది ఎప్పుడు? యేసు క్రీస్తు ప్రభు యొక్క రాకడ రెండు అంశాలు అంటే రెండు అంశాలు. ఒకటి, మొదటిగా మధ్యాకాశం పెడతాడు, మనం మార్పు చెంది ప్రభువును కలుసుకుంటాం. అక్కడి నుండి క్రీస్తు ప్రభు సంఘం తీసుకెళ్ళిపోతాడు పరలోకానికి. అక్కడ వివాహం జరుగుతుంది సంఘంలో, 7 ఏళ్ళు విందు జరుగుతుంది. ఆ తర్వాత ఏళ్ళలో పరిపాలన దొరకాయి. సంఘాన్ని వెంట పెట్టుకొని ఆయన యెరూషలేములో తిరుగుతాడు. యెరూషలేములో ఆయన కేంద్రంగా చేసుకొని పరిపాలిస్తూ రక్షించబడినటువంటి మనమే రాజులైన యాజక సమూహం. ఈ 10 పట్టణాల మీద అధికారమై ఉండు అన్నాడే, ఆ పట్టణాలు ఇచ్చి మనకు పరిపాలన చేసే భాగ్యం దేవుడు అప్పుడు మనకు అనుగ్రహించబోతాం. ఎంత గొప్ప ధన్యం! నమ్మని వారికి భాగ్యం లేదు. అందుకే దేవుని వాక్యం తెలియజేస్తారు. ఏదో అనుకూలమైన సమయం ఇది, రక్షణ ప్రభు చేతులు చాపు పిలుస్తావా? ఆయన కమిటీకి వస్తావా? నీ పాపాలు ఒప్పుకుంటావా? ప్రభు బిడ్డగా తీర్చబడతావా? జీవగ్రంథంలో పేరు రాయించుకుంటావా? ఎవరి పేరైనా జీవగ్రంథంలో రాయబడినట్లు కనబడదు కదా, వాడు అగ్నిగుండంలో పడవేయబడును. ఇది రెండవ మరణం. ఈ రెండవ మరణాన్ని తప్పించడానికి క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు. ఇలాగా ఆయన నమ్మిన ప్రజల్ని, ఆయన నమ్మిన బిడ్డల్ని ఆయన పోషించేవాడు కాదు, కొరతేమీ లేకుండా చేస్తాడు. ఆయన ఆడుకోగలిగితే మనం చూసాం ఇప్పుడు కదా, అనాథైనటువంటి ఇస్తేరు, తల్లిదండ్రులు లేని దగ్గర ఇస్తేరు చూసాను కోటలను అంతఃపురానికి పిలువబడింది. రాజు ఇంటి నుండి భోజనం 12 మాసాలు ఆమెకు ఇవ్వబడింది. రాజు ముందర నిలబడినప్పుడు ఇస్తేరును ఎన్నుకున్నాడు. వస్తీకి బదులుగా రాణిగా ఇస్తేరును చేసి ఎంత గొప్ప మధురమైన అనుభూతి. అలాగే 40 సంవత్సరాలు ఇశ్రాయేలు అరణ్యంలో పోషించిన దేవుడు మనల్ని కూడా పోషిస్తా ఉన్నాడు. ఆయన పోషించే గొప్ప దేవుడు. ఆయన బిడ్డలు ఎన్నడూ విడిచిపెట్టేవాడు. ఆయన నమ్ముకొని ఆయన బిడ్డలుగా తెచ్చాడు. లోకంలో పోషించబడు. పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆయనతో మనం ఉంటాం, మనతో ఆయన ఉంటాడు. ఆయన దాసులు ఆయన ముఖదర్శనము నమ్మని వారికి భాగ్యం. కనుక ప్రభువు నమ్ముకొని ఆయన బిడ్డగా తెచ్చుకోడు. పరలోక సంబంధమైన ఆనందాన్ని పొందుతూ
దేవుని కృపలో ముందుకు నడవాలని ప్రేమతో జ్ఞాపకం చేస్తూ ఈ కొద్ది మాటలతో ముగిస్తా ఉన్నాను. దేవుడి తలపులు మనందరి కొరకై దీవించి ఆశీర్వదించును. ప్రార్థన చేద్దాం. తల్ల వచ్చి కళ్ళు మూసుకున్నట్లయితే